బావ బతుకు కోరేవాడే బావమరిది. తాగొచ్చి చెల్లిని కొట్టినా మన పిల్లనే సర్దుకుపోమని చెబుతారు తప్ప బావను పల్లెత్తు మాట అనరు. పైగా ఇంటికొచ్చిన బావకు అతిథి మర్యాదలు అదనం. భార్యాభర్తలైనా కొట్టుకుంటారేమో కానీ బావ బామర్దుల బంధం మాత్రం చాలా అన్యోన్యంగా ఉంటుంది. అలాగే ఆప్యాయంగా కలిసిమెలిసి ఉన్న బావకు ఒక్కసారిగా కోపం ఎందుకొచ్చింది? బావ కోపానికి బలైంది ఎవరు? పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన రాచకూటి కోటమ్మకు షారోన్ హెమీమి సంతానం. హెమీమికి 6 ఏళ్ల క్రితం క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన చిలకా గోపీతో వివాహం జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో ఆమె పలుమార్లు పుట్టింటికి వచ్చేది. అయితే వచ్చిన ప్రతిసారి తమ్ముడు ఆమెకు సర్ది చెప్పి మళ్లీ అత్తారింటికి పంపించేవాడు. ఈ క్రమంలో పలుమార్లు బావ గోపీని సైతం బతిమిలాడి బుజ్జగించి భార్యా బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరేవాడు. ఇటీవల గోపి బాగా తాగివచ్చి రోజు హింసిస్తుండటంతో హెమీమి వినుకొండలోని తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. ఫోన్ చేసి పిలిచినా రాకపోవడంతో గోపి గత నెల 23న రాత్రి వినుకొండకు వచ్చాడు. అత్త, భార్య, బావమర్దితో గొడవ పడ్డాడు. రాత్రి వేళ కాదని ఉదయం మాట్లాడుకుందామని చెప్పి షారోన్ సర్ది చెప్పాడు. బావమర్దులు ఉదయం బాగానే బయటకు వెళ్లి మందు తాగారు. తిరిగి ఇంటికి వచ్చే సమయానికి తల్లి, సోదరి పక్కింటికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మరోసారి బావమర్ది మధ్య చెల్లి విషయంలో మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు. నీ వైఖరి మార్చుకుంటేనే తన సోదరిని పంపిస్తానని షారోన్ చెప్పడంతో గోపి తీవ్ర ఆగ్రహంతో చిన్న గ్యాస్ సిలిండర్ తీసుకుని బావమర్ది తలపై బలంగా కొట్టాడు. దీంతో షారోన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. భయంతో గోపి అక్కడి నుంచి పరారయ్యాడు. షారోన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడు గోపీని పట్టుకుని అరెస్టు చేశారు. క్షణికావేశంలో తానే బావమరిదిని సిలిండర్తో కొట్టి చంపినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఆమె సుమారు 6 సంవత్సరాల క్రితము క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన చిలకా గోపి అని అతనితో వివాహం చేశారు. వాళ్ళకి ఒక 3 ఆడపిల్లలు. అతను తరచూ తాగొచ్చి మరియు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతా ఉంటే ఆ అమ్మాయి పుట్టింటికి వస్తూ ఉండేది. మధ్యలో వాళ్ళ బ్రదర్ షారోన్ మృతుడు వాళ్ళకి ఏదో కన్వెన్స్ చేసి అమ్మ కాపురం చేసుకోవాలని చెప్పి పంపిస్తూ ఉండేవాడు. 24వ తేదీకి ముందు ఒక వారం ముందు మరి ఇట్లా ఇబ్బంది పెడతా ఉంటే అమ్మాయి పుట్టింటికి వినుకొండకు వచ్చింది. మా భర్త గోపి ఈ వినుకొండకు వచ్చి అమ్మాయిని పంపించమంటే నైట్ కదా రేపు మార్నింగ్ రండి అని చెప్పొద్దు అత్తయ్య మామ చెబుతారు. మళ్ళీ మార్నింగ్ కూడా పోతే మీ పెద్దలను తీసుకోరండి పంపిస్తామని చెప్పి చెబుతారు. ఇంతకుముందు ప్రీవియస్ కూడా ఎవరైతే మృతుడైన షారోని వాళ్ళకి ఇద్దరు సర్ది చెప్పి పంపించాడు కాబట్టి అతను తీసుకొని బయటికి పోతాడు గోపి. మళ్ళీ తర్వాత మృతుడైన షారోను మరి గోపి ఇంటికి వచ్చేసి ఇంటికాడ ఉంటారు. బాగా తాగి వచ్చి ఉంటారు. ఇద్దరు ఒకరినొకరు అరుచుకుంటూ ఉంటారు. దాని మీద ఇద్దరికి మాట పెరిగి షారోన్ని చిలకా గోపి గ్యాస్ సిలిండర్ తీసుకుని 5 లీటర్స్ గ్యాస్ సిలిండర్ తీసుకుని తల మీద కొట్టి అక్కడి నుంచి పారిపోతాడు. చెల్లెలి కాపురం బాగుండాలని బావ బతుకు కోరి మంచి మాటలు చెబితే మద్యం మత్తులో అవి రుచించని బావ ఏకంగా బావమర్దినే హత్య చేశాడు.